ఏంట్రా నెట్ పప్పు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు? బేబీ నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు టైట్ ఉన్నాయని. ఆపరా, నీ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు. ఛా, అనవసరంగా చిల్లరగాన్ని లవ్ చేశాను. ఇంత తిడుతున్న సిగ్గు లేకుండా ఎలా తాగుతున్నాడు చూడు. బేబీ తిను. వీడాడు ఎంత ఫోజులు కొడుతున్నాడు. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. అస్సలు ఎవడీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. సార్ బిల్. హౌ మచ్? 100. యా టేక్ 500. సార్ నో చేంజ్ సార్. ఇట్స్ ఓకే. 400 టిప్ బ్రో, ఎంజాయ్. 400 టిప్పా? వీడెవడో బాగా డబ్బు నోడ్లో ఉన్నాడు. వీడి వల్ల వేసుకుంటే నేను కోటీశ్వరాలు అయిపోవచ్చు. ఇంకా ఈ చిల్లరిగాడితో ఎన్ని రోజులు తిరగాలి. మ్యామ్ బిల్ మ్యామ్. రే బిల్లు కట్టు. బేబీ నా దగ్గర ఎక్కడ ఉంది? నా దగ్గర లేవు. ఛీ, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. బేబీ ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను డ్రాప్ చేస్తారా? ఏ, నీ డొక్కుబండి మీద వస్తే నా ఉన్న మర్యాద పోద్ది. ఎక్స్క్యూజ్ మీ, yes. I am also come with you. My bike is trouble, so that's why. Yeah, sure, get in. My name is Priya. Oh, my name is Krish. Nice to meet you. Welcome. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. నేను రీసెంట్ గానే ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చాను. ఓ, వీడెవడో బాగా పర్సనల్ ఉన్నాడు. వెయిట్ 1 సెకండ్. నీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను చూడు. డాడ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు మనసుకు నచ్చిన అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనని. నీకు నువ్వు ఏ సంబంధాలు చూడకు, నేనే చూసుకుంటా, సరేనా? ఎవరు? మా డాడ్ నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే ఫోర్స్ చేస్తున్నాడు. ఓ, మరి చేసుకోవచ్చుగా. అంటే నా మనసుకు నచ్చిన అమ్మాయిని దొరకాలిగా. ఎవరిని పడితే వాళ్ళని చేసుకోలేను కదా. ఓ, గురుడు ఖాళీగానే ఉన్నాడు. వీడిని ఈజీగా ట్రాప్ లో పడేయచ్చు. ఏ స్టాప్ స్టాప్ స్టాప్, బాయ్. ఏంటి వీడు ఇంకా పిలవట్లేదు? హే ప్రియా, యు ఆర్ సో ఇంట్రెస్టింగ్. నీ నెంబర్ ఇవ్వచ్చుగా. సి, ఇలా నెంబర్ ఇవ్వడాలు, గంటలు మాట్లాడుకోవడాలు, ఇవన్నీ టైం వేస్ట్. ఫ్రాంక్ చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఇప్పటిదాకా నాతో ఎవరు ఇలా మాట్లాడలేదు. ఫస్ట్ టైం నువ్వే ఇలా ప్రపోజ్ చేస్తున్నావు. నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు నచ్చింది. సో ఐఎమ్ ఆల్సో లవింగ్ విత్ యూ. ఇప్పటి నుంచి మనం లవర్స్. ఓకే బేబ్, బాయ్. గురుడు ఒక్క రోజులోనే నా ట్రాప్ లో పడ్డాడు. ఏంటి ప్రియా నువ్వు చేస్తుంది? నీ ఉండగా వేరే వాడితో వెళ్ళడం ఏంటి? ఏ, అది నా ఇష్టం బే. నువ్వే ఒకటి చెప్పడానికి. ఏంటి నేనెవరా? నేను నీ లవర్నే. డబ్బులు సంపాదించి ఇచ్చేవాడిని లవర్ అంట. నీలా ఆడోళ్ళ దగ్గర ఖర్చు పెట్టించేవాడిని కాదు. డబ్బులు సంపాదించాక నువ్వు నా లవర్వి. అప్పుడు దాకా నువ్వెవడో నాకు తెలీదు. చెప్పవే రమ్య. ఏంటే బాగా బిజీ అయిపోయావు? కొత్తవాడు ఎవరైనా దొరికాడా? నిన్ననే బాగా డబ్బున్నోడు దొరికాడే. ఇంకా వాడి జీవితం నాశనం అయ్యేదాకా వదిలేవులే. ఏదో నా అదృష్టం అలా కలిసి వస్తుంది. దిష్టి పెట్టకు. మరి రూపేష్ గాడు? వాడి దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు వాడొక పీస్ ఆఫ్ వేస్ట్ పేపర్. పడేయడమే. హే వెయిట్ వెయిట్ వెయిట్, క్రిష్ కాల్ చేస్తున్నాడు. హలో క్రిష్. హాయ్ బేబ్, వాట్ ఆర్ యు డూయింగ్? నీ కాల్ కోసం వెయిటింగ్ బేబీ. ఓ లవ్ యూ. లవ్ యూ టూ బేబీ. ఆర్ యు ఫ్రీ టుడే? యా. ఓకే, షల్ వి గో టు షాపింగ్? యా షూర్, రెడీ అయ్యి వచ్చేస్తాను. ఓకే డన్. గురుడు ఫస్ట్ డేనే నా ట్రాప్ లో పడ్డాడు. ఈరోజు ఎలాగోలా 10,000 షాపింగ్ చేయించుకోవాలి. సారీ లేట్ అయిపోయింది. పద వెళ్దాం. పద. అమ్మో, ఇన్ని కలర్ఫుల్ డ్రెస్సులు ఉన్నాయో. అన్నీ కొనిచ్చుకోవాలి చేత. బేబీ హౌస్ ఇట్? సూపర్. ఈ డ్రెస్ భలే ఉంది. తీసుకెళ్లి వాడి ఖాతాలో వేసేద్దాం. సార్ 20,000 బిల్ అయింది. క్యాష్ ఆర్ కార్డ్? యా కార్డ్. టేక్ ఇట్. సార్ కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. వాట్? ఓ షట్ మ్యాన్ షట్. ఏం చేయాలి ఇప్పుడు? బేబ్ టెన్షన్ పడకు, నేనున్నాగా. టేక్ మై కార్డ్. ఈ 20,000 పోతే పోనీ. ఈ 20కి 2 lakhs ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటే నన్ను అన్ని విధాలుగా యూజ్ చేసుకొని ఇప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయాయని తెలిసి నన్ను కాదని డబ్బులు ఉన్నవాడు రాగానే వాడితో వెళ్ళిపోతావా? బేబ్ హూ ఇస్ హీ? వాడొక పిచ్చోడు. వాడిని వాళ్ళ ఎవరు వదిలేసిందని కనిపించిన ప్రతి అమ్మాయిని ఇలానే అంటాడు. పిచ్చోన్నా? నేను పిచ్చోన్నా? అవునే పిచ్చోన్ని. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి మోసపోయిన పిచ్చోన్ని. రే చూడు, ఇక్కడ నుండి వెళ్ళిపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇవ్వవే ఇవ్వు. నిన్ను చంపాకే జైలుకి వెళ్తా. రేయ్, దీని గురించి తెలియదురా నీకు? ఇది పక్కా ఫోటో. దీని వల్ల చాలా మంది బలైపోయారా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని తెలిసి నేను తగులుకుందిరా. నా లవర్ నే 420 అంటావరా? చూడు, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే గన్ లో ఉన్న బుల్లెట్స్ నీ గుండెల్లో దింపుతా. అది కాదురా. హే వెళ్ళు. అమ్మయ్యా, బతికిపోయాను. ఇంకే ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ బేబీ. ఏ మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? రా వెళ్దాం.
ప్రియా ప్రియా లేమా. వా ఏంటమ్మా నేనసా టైం 11 అవుతుంది. ఇప్పుడు దాకా ఏడు పిల్లన్నా పడుకుంటుందమ్మా. ఇది చెప్పడానికి వచ్చావా? సర్లే లేచి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు. అమ్మో క్రిష్ ఏంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు? చెప్పు బేబీ. బేబీ లంచ్కి వెళ్దాం, వస్తావా? ఓకే వెళ్దాం, రెడీ వస్తాను. నీకోసం రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. అయ్యో లేట్ అయిపోయింది, క్రిష్ వెయిట్ చేస్తుంటాడు, తొందరగా వెళ్ళాలి. ఎన్ని రోజులకు దొరికావే? ఏంట్రా అందరూ ఒకేసారి కట్టుకుని వచ్చారు? నీ అంతు చూద్దామని వచ్చాము. ఇన్ని రోజులు మమ్మల్ని బాగా యూజ్ చేసుకొని ఇప్పుడు డబ్బు రాగానే వాడితో మా కళ్ళ ముందరే తిరగతావా? రే ఇప్పుడు మీకేం కావాలరా? ఒకటి ఈ రోజు మమ్మల్ని అందరినీ సుఖపెట్టు, లేదా మా దగ్గర ఖర్చు పెట్టుకుని డబ్బులంతా ఇచ్చేయి. లేదా ఇక్కడి నుంచి కదలలేవు. వీళ్ళు కోరుకున్నది ఇవ్వాలా లేదా డబ్బు ఇవ్వాలా? నాకైతే వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం ఇష్టం లేదు. తొందరగా చెప్పు. ఎక్కడున్నావు ప్రియా? ఎంతసేపు వెయిట్ చేయాలి? యా వస్తున్నా క్రిష్. తొందరరా, వెయిట్ చేస్తున్నాను. అక్కడ నా కోసం ఒక డబ్బున్నవాడు వెయిట్ చేస్తా ఉంటే నేనేమో చిల్లరగా మీటింగ్ పెట్టుకున్నాను. రే మీ ఒక్కొక్కడికి ఎంత చెప్పండి రా, ఇచ్చేస్తాను. నా దగ్గర 50,000. నా దగ్గర 30,000. నాది 10,000. తీసుకోండి. సారీ క్రిష్, లేట్ అయిపోయింది. సర్లే కూర్చో. ఏం తింటావు ప్రియా? నీకు నచ్చని చెప్పు క్రిష్. 2 బిర్యానీ. బేబీ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. మేడం బిల్ మేడం. హౌ మచ్? 2000. 2,000. మేడం మీరు రాకముందు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు వచ్చిన్నారు, అందుకే 2000. సరేలే. బేబీ ఏం చేస్తున్నావు? బేబీ ఇది మన రెస్టారెంట్, నువ్వు బిల్ కడతావేంటి? ఓ అవునా, సరేలే. బేబీ 1 మినిట్ ఆగు, కావాలంటే 2000 టిప్ ఇచ్చే వాళ్ళకి. ఏంటి 2000 టిప్పా? ఒక్కడిని మోసం చేస్తే వచ్చిన డబ్బులు రా, వేలేవను. బేబీ వాళ్ళ ఫ్యామిలీని పేరు చెప్పుకుంటారు, ఇవ్వు. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపో. 2,000 ఈ రోజు నా నిద్ర కూడా పట్టదు కదరా. శాంతమ్మా బయటికి రా. డబ్బు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా ఎన్ని రోజులు వాయిదాలు పెడతావు? ఏంటి గొడవ? అయ్యా అరవకండి అయ్యా, చుట్టుపక్కలంతా చూస్తాండారు. డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా ఎన్ని? అయ్యా 2 రోజులు టైం ఇవ్వండి అయ్యా. అదంతా కుదరదు. డబ్బు కడతారా, ఇల్లు ఖాళీ చేస్తారా? ఏంటి మా ఎవరితోను? మీ నాయన చనిపోక ముందు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారంట మా డబ్బులు. ఇప్పుడు డబ్బులు కట్టండి లేదంటే ఇల్లు ఖాళీ చేయమంటున్నాడమ్మా. ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి డబ్బులు? అదంతా తీసుకున్నప్పుడు తెలియాలి. డబ్బు కడతారా, ఇల్లు ఖాళీ చేస్తారా? మీ డబ్బులంతా చెప్పండి, పడేస్తాను. 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇదిగో నీ 1,00,000 ఎక్స్ట్రా 10,000. ఎక్స్ట్రా 10,000 ఎందుకు? ఆ 10,000 తీసుకుని మర్యాదగా ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసేళ్ళండి. రే సామాన్లన్నీ ఎత్తి పెట్టేయండి రా. ఇంత డబ్బులు నీకెక్కడివే? అమ్మా అవన్నీ నీకు అనవసరం. కొద్ది రోజులు మన రేంజ్ మారబోతుంది. మనం కోటీశ్వర్లు అవబోతున్నాం. అప్పుడు ఈ డొక్కింట్లో ఉండాల్సిన అవసరం లేదు. 1 సెకండ్, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను. హలో. వీడిని ఎలాగోలా నా పుట్టలో వేసుకోవాలి. ఎస్ థ్యాంక్ యూ సార్. ఏమైంది బేబీ, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? బేబీ 50 crores ప్రాజెక్ట్ నాకు వచ్చింది, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా. కంగ్రాచులేషన్స్ బేబీ. థ్యాంక్ యూ బేబీ. 1 సెకండ్. రే మామా, నా ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందిరా. అయితే మాకు పార్టీ ఇవ్వరా? రే పార్టీ ఏముంది, కొడుతున్నా తీసుకో. రే అమౌంట్ పోవట్లేదురా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఐ స్వేర్ మ్యాన్. వాట్ హ్యాపెండ్ బేబ్? ఏమైంది? బేబీ మై ఫ్రెండ్స్ ఆస్కింగ్ ఫర్ పార్టీ బట్ మై ఫోన్ పే ఇస్ నాట్ వర్కింగ్. హౌ? బేబ్ ఐఎమ్ హియర్ నా. ఎంత కావాలో చెప్పు, నేను ఫోన్ పే చేస్తాను. 50,000 బేబ్. 50,000? ఏంటి బేబ్ లేవా? ఉన్నాయి. అయిపోయింది చూడు. యా థ్యాంక్ యూ బేబ్, ఇప్పుడే వస్తాను. ఈ 50,000 పోతే పోని, నీ దగ్గర 5 lakhs ఎట్లా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. ప్రియా ఏంటి ఇంకా రెడీ కాలేదు? ఎక్కడికమ్మా? చెప్పాను కదే ఈ రోజు బాబాయ్ కూతురు పెళ్లి ఉందని. ఇదే మంచి టైం. అమ్మ ఎలా ఊరికెళ్తుంది, కృష్ణ ఇంటికి పిలిస్తే వాడిని పూర్తిగా నా ట్రాప్ లో దించొచ్చు. అమ్మా నువ్వు వెళ్ళు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అది కాదే. నేను రాలేను, వెళ్ళమ్మా, నాకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సర్లే నువ్వు జాగ్రత్త. లాక్స్ అని వేసుకో ఇంట్లో. అసలే ఈ కాలం కుర్రోళ్ళు మంచోళ్ళు కారు. అబ్బాయిల గురించి నాకే చెప్తుంది మా అమ్మ. కృష్ణకి కాల్ చేయాలి. ఎక్కడున్నావు క్రిష్ బేబీ? కంపెనీ వర్క్ మీద బయటికి వెళ్తున్నా బేబీ. ఓ అవునా. వాట్ హ్యాపెండ్ బేబ్, డల్ గా మాట్లాడుతున్నావు? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మ పెళ్లికెళ్ళింది. 2 days వరకు రాదు. నువ్వు తోడుగా వస్తావేమో అని. అవునా, సరే ఇప్పుడే వస్తున్నాను. మరి కంపెనీ వర్క్? నీకంటే నాకేది ఎక్కువ కాదు బేబ్, నువ్వే నాకు ఫస్ట్ ఇంపార్టెంట్. లవ్ యూ రా. లవ్ యూ టూనే. గంటలో వచ్చేసాను సరేనా? ఈ అందంతో వాడిని నా ట్రాప్ లోకి దించి కోటీశ్వరాలను అవుతాను.
ఏంటే సెక్సీగా తెరైనావు ఎవరి కోసం? మైండ్ యువర్ టంగ్, మర్యాదగా మాట్లాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి నీకు? నీతో ఇంకోసారి ఎంజాయ్ చేద్దామని వచ్చానే. చాలా రోజులు అయింది కదా మనం ఇలా కలిసి. రే చూడు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. నాతో పెట్టుకుంటే ఏమైందో నీకు తెలుసు కదా. తెలిసే వచ్చానే. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా క్రిస్ గాని నీ భాగవతం అంట చెప్పమంటావా? బా ఏ ముందే నీ నడుము. వచ్చాడే వాడే టైంకి. అయితే నువ్వు వీడి కోసం వెయిట్ చేస్తున్నావా? అయిపోయావా ఇప్పుడు నువ్వు? రే ఈ డబ్బు తీసుకుని ఇక్కడ నుంచి దుబ్బేయి. హాయ్ బేబీ. హాయ్ బేబీ, లేట్ చేశానా? లేదు, నువ్వెందుకు వెళ్ళలేదు బేబీ పెళ్ళికి? ఆ ఫొటోస్ నీవేనా బేబ్? బేబీ కూర్చుందాం పదా. బేబీ డిన్నర్ రెడీ చేస్తాను. యా ఓకే గో. ఇల్లు బాగుంది. వీడి కన్నా వాష్ చూపించానా? ఈరోజు పూర్తి రొట్టె రాకపోతే ఏమైంది ప్రియా? ఏమైంది ప్రియా? ఏమైంది ప్రియా? ఆర్ యు మ్యాడ్ ప్రియా? బల్లిని చూసి ఎవరైనా భయపడతారా? ఏమైంది బేబ్? ఎందుకో నీ కళ్ళలు చూసి ఏం చేయలేకున్నాను బేబ్. కళ్ళకు గంతలు కట్టుకోవా? సరే బేబ్. ఇప్పుడు ఓకేనా బేబీ? యా. ఇది నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్ తెలుసా? అది కూడా నాకు నచ్చిన వాడితో. ఎప్పటికీ మర్చిపోను. లైఫ్లో నన్ను ఎప్పుడు వదలని మాట ఇవ్వు. ప్రామిస్. లవ్ యూ. అయ్యో గ్యాస్ అయిపోయినట్టుండాది. ప్రియా డబ్బులుంటే ఇవ్వు, గ్యాస్ పట్టిస్తాను. సరే చూస్తాను నుమా. అయ్యో ఉన్న డబ్బులంతా క్రిష్ గాడికి ఖర్చు పెట్టేశానే. వాడికి ఫోన్ చేసి 5 లక్షలని అడగాలి. ఏంటి కట్ చేస్తున్నాడు? స్విచ్ ఆఫా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? 2 రోజుల నుండి ఫోన్లు కూడా లేపట్లేదు. ఎక్కడున్నాడా? అయిపోయాడు వీడు. క్రిష్ ఏంటి క్రిష్, నా కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడం లేదు. క్రిష్ హూ ఇస్ షీ? తను నా హౌస్ మేడ్. వాట్? నేను నీ ఇంటి పని మనిషినా? ఆఫ్ కోర్స్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నన్ను నా డబ్బుని యూజ్ చేసుకుని ఇప్పుడు వేరే దాంతో నేను నీ ఇంటి పని మనిషిని అంటావా? ఛా, ఏంటే పత్తిలా మాట్లాడుతున్నావు? నువ్వందరినీ వాడుకున్నావు, నేను నిన్ను వాడుకున్నాను. లెవెల్ అయిపోయింది. ఛీ, నువ్వు ఇలాంటి వాడివా? ఇన్ని రోజులు నువ్వు మంచోడు అనుకున్నా. నిన్ను నమ్మి నా జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నా కదరా. నీ గురించి తెలిసే నిన్ను ట్రాప్ చేశానే. ట్రాప్ చేసావా? ఎందుకు? నీకు మగాళ్ళ జీవితంతో ఆడుకోవడం సరదా కదా, అలాగే నాకు నీ జీవితంతో ఆడుకోవడం సరదా. చూడు, నేను అందరినీ మోసం చేశాను ఒప్పుకుంటాను. నిన్ను మాత్రం నేను సిన్సియర్ గా లవ్ చేశాను రా. నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను రా. ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా, వదిలేకరా. చేయి వదలవే ఫస్ట్. ఎవరివే నువ్వు? నా లవర్ క్రిష్ కాలర్ పట్టుకోవడానికి? ఏంటి క్రిష్ నీలవరా? మేమిద్దరం 5 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. క్రిష్ ఎప్పటికీ నా వాడే. ఒక ఆడదానం అయి ఉంటే ఇంకొక ఆడదాన్ని మోసం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మోసం చేయమని చెప్పిందే నేనే. ఎందుకు? అదొక సరదా. క్రిష్ నన్ను మోసం చేయకు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను సిన్సియర్ గా లవ్ చేశాను, లేకపోతే చచ్చిపోతాను ప్లీజ్. ఇప్పుడు నీకు బాధగా ఉందా? ఒకరిని మోసం చేసే వాళ్ళు పడే బాధ ఏంటో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? క్రిష్ ప్లీజ్ క్రిష్. అసలు నేను నిన్ను ఎందుకు మోసం చేశానో తెలుసా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మోసపోయిన వాళ్ళలో నా తమ్ముడు కూడా ఒకడున్నాడు. తమ్ముడా? ఎవరు? నా తమ్ముడు లోకేష్. ఏంటి? నీ తమ్ముడు లోకేషా? యావుల గారు వస్తాండే. కృష్ణ గారు ఎక్కడ పోయినాడు? కనపడటం లేదే. కృష్ణ కృష్ణ ఏంటే బామ్మా? ఎక్కడ పోయినారు? ఏం చెప్పు. నేను ఇక్కడే ఉన్నా కదా బామ్మా, నీకు కనబడట్లేదా? అవునా, సరే కానీ
చిన్నోడేడే వాడు కాలేజ్ పోయినాడు బామ్మ. నువ్వు వెళ్ళి అన్నం చెప్పు, నేను ఆవుల కాడికి పోవాలి కదా. సరేలే. కృష్ణ, మీ తమ్ముని రాజుగారు కొడతానంట. ఏమైందిరా? అన్న అది రేయ్ ఇట్రారా. చెప్పండి అన్న. రేయ్ వచ్చే కాలొత్తురా. అన్న నేను ఆ పనులు చేయనన్నా, నాకు ఎగ్జామ్ ఉంది. ఏంట్రా నా మాటకి ఎదురు చెప్తున్నావు? అన్న ప్లీజ్ గొడవద్దన్న, నాకు ఎగ్జామ్ ఉంది, వెళ్ళాలి. ఓ ఎగ్జామ్ రాయాలా? ఇప్పుడు వెళ్ళి రాయరా ఎగ్జామ్. అది నా హాల్ టికెట్ రా, నా హాల్ టికెటే చింపుతావా? ఏంట్రా నువ్వేం హీరోవా? కొడతావా? కొట్టు చూద్దాం. రేయ్, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. ఆ ప్రాణానికి ఏమైనా అయిందో ఈ ప్రాణాలు ఉండవు, జాగ్రత్త. పదరా తమ్ముడు. అరే చిన్నోడా, ఊర్లో వాళ్ళతో ఏంటి గొడవ పెట్టుకుంటావు చిన్నోడా? నేనెక్కడ పెట్టుకున్నానే బామ్మ, వాళ్ళే నాతో పెట్టుకున్నారు. సరిపోయింది నాయన. నువ్వేమో ఊర్లో వాళ్ళందరితో గొడవలు పెట్టుకొని వస్తావు, మీ అన్న బి వాళ్ళేమో చెత్త కొట్టేసి వస్తాడు. ఏమేం ముసలి కాలేజ్కి వెళ్ళేవంత అప్పుడే మొదలెట్టేసావా నీ సోది? రేయ్, బామ్మతో ఏంలే గానీ నువ్వురా కాలేజ్కి వెళ్దువు. రే అన్నయ్య, రే కాలేజ్ ఫీజు కట్టాలి, ఈ రోజే లాస్ట్ డే, డబ్బులు ఇరా. రేపు ఇస్తాను రా, ఈ రోజు ఇంకా పని డబ్బులు రాలేదు. రే నిన్న చెప్పాను కదరా డబ్బులు కట్టాలని, ఈ రోజు లేవంటే ఎలా? రే అర్థం చేసుకోరా, నా దగ్గర లేవురా, రేపు కడతాను రా. పోనీ నేను ఇవ్వనా? నీ డబ్బులు ఇక్కడ ఎవ్వడికి అవసరం లేదు. రే నువ్వు ఉండరా, అన్నయ్యతో ఏంలే గానీ నాకు ఇవ్వదినా. బా పిలుపు ఎంత బాగుందిరా, కానీ మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటాలే, ఇటు ఇవ్వు వదినా. లోకేష్ టీ షర్ట్ మార్చుకెళ్ళు, అది బాగలేదు. సరే వదినా. ఏమి అప్పుడే వచ్చేసినావా? నీ ఊర్లో మగవాళ్ళే లేరా మనవాడే? దానికి నా మనవడే కావాల్సి వచ్చిందే. ఏంటే ముసలి, నాకు నీ మనవడంటే ఇష్టం. ఇష్టం ఉన్న వాడితో 7 అడుగులు వేస్తాను గానీ ఊర్లో మగాళ్ళతో నాకేంటి పని? సరిపోయిందమ్మా. ఓనికేమో తమ్ముడంటే ఇష్టం, నీకేమో ఓడంటే ఇష్టము. ఎక్కడో ఇలా పెళ్లి చూడకుండా చచ్చిపోతాను అని భయం వేస్తా అంది. అబ్బబ్బబ్బా ముసలి, నువ్వేం చావకు, మా పెళ్లి జరిగేంత వరకైనా బతుకుండు. ఏ చూడు, నా తమ్ముడు జీవితం చక్కదిద్దే వరకు నేను ఏ పెళ్లి చేసుకోలేను. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను కృష్ణ. అనవసరంగా నా కోసం వెయిట్ చేసిన టైం వేస్ట్ చేసుకో, చెప్తున్నా సరేనా? చూస్తా నన్ను కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు? ఏం చదువుతున్నామ్మా? ఇలా చదివితే ఎలా పాస్ అవుతావు? ప్రతి సబ్జెక్ట్లో 0-0 ఏంటి? ఇలా చదివితే ఎలా పాస్ అవుతావు అని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రా. వాడిని చూసావా? టాపర్ ఆఫ్ ద క్లాస్. అలాంటి వాళ్ళతో కలిసి చదువుకో, పాస్ అన్నా అవుతావు. హలో, ఎక్స్క్యూజ్ మీ, రెడ్ షర్ట్. హాయ్, మై నేమ్ ఇస్ ప్రియా. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ లోకేష్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? యా ఓకే. లోకేష్, నాకు ఎగ్జామ్స్లో హెల్ప్ చేస్తావా? థ్యాంక్ యూ. అసలు ఏంటయ్యా నువ్వు? ఎప్పుడు చదువుతూనే ఉంటావా? ఫ్రెండ్స్తో మాట్లాడావు, క్లాస్ రూమ్లో కూడా సైలెంట్గా ఉంటావు. అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం? నాకంటే ఎవరు లేరు ప్రియా, మా అన్నయ్య తప్ప. నాకు ఈ చదువు, మా అన్నయ్య, వీళ్ళే నా ప్రపంచం. నేను బాగా చదువుకొని మా అన్నయ్యని బాగా చూసుకోవాలి, ఇదే నా డ్రీమ్. గొప్పోడు లేరా బాబు. లోకేష్, నీ నెంబర్ ఇవ్వచ్చుగా? ఎందుకు? అంటే సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే నీకు కాల్ చేద్దామని. సరేలే, నోట్ చేసుకో. సరే ప్రియా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏమే సీత, నా మనవడు పొలం దగ్గర ఉన్నాడు, ఈ క్యారీ తీసుకొని పోదిరా, అన్నం తింటాడు. సర్లే ఇవ్వు. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? బామ్మ నీకోసం క్యారీ పంపించింది, ఇదిగో. మా బామ్మ ఎక్కడికి వెళ్ళింది? నీ చేతి ఇచ్చి పంపించింది. మీ బామ్మకి ఏదో పనిందట్లే, ఇదిగో. ఎప్పటికైనా నేనే తీసుకురావాలిలే. ఏంటి ఏమన్నావు? నేనేమనలేదే. దొంగ సచ్చినోడు ఒక్కడే తింటున్నాడు, నన్ను తినమని చెప్తున్నాడు చూడు. ఏంటి అలా చూస్తున్నావు? దిష్టి పెడతావా ఏంటి? సచ్చినోడా, ఇదిగో. ఎందుకో లోకేష్తో మాట్లాడాలనిపిస్తుంది, ఒకసారి కాల్ చేద్దాం. హలో, ఎవరు? హాయ్ లోకేష్, నేను ప్రియాని. ఓ ప్రియా, నువ్వా? ఏంటి కాల్ చేసావు? అది నాకు సబ్జెక్ట్లో డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఏం డౌట్ ప్రియా, చెప్పు, నేను చెప్తాను. అంటే అది లోకేష్. నే వస్తున్నా అన్నయ్య. బాయ్ బాయ్ ప్రియా, మా అన్న పిలుస్తున్నాడు, రేపు కాలేజీలో మాట్లాడదాం.
రే లోకేష్, బాగా చదువుతున్నావా? బాగా చదువుతానన్నయ్య. పరీక్షలు ఎప్పటి నుంచి రా? రేపు నెల నుంచి జరుగుతాయన్నయ్య. అవునా, సర్లే బాగరేగా. ఏంటి ప్రియా నైట్ కాల్ చేసావు? ఏదో డౌట్ ఉందని. ఏదో ఇప్పుడు చూపించు. అది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏంటి ప్రియా, ఏంటి విషయం? అది లోకేష్, నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నేను నిజమే చెప్తున్నా లోకేష్, నువ్వు అంటే నాకు ఇష్టం. పిచ్చి పెట్టిందా ప్రియా? మనం కలిసి ఒక రోజు కూడా కాలేదు. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు. నిన్ను చూసినప్పుడే నాకు ప్రేమ పుట్టింది. ఏం చూసి లవ్ చేస్తున్నావు ప్రియా నాలో? నీ అమాయకత్వం చూసి లవ్ చేశాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నాలో నీకేం నచ్చిందని? నువ్వు నాకు నచ్చావంతే. ప్రియా నాకు ఇలాంటివి నచ్చవు ప్రియా. నువ్వు ఒప్పుకోపోతే నేను చచ్చిపోతా. నువ్వే నా సర్వస్వం. నాకు కొంచెం టైం ఈ ప్రియా. నువ్వెంత టైం అన్నా తీసుకో, కానీ ఎస్ మాత్రం చెప్పు. నువ్వు చెప్తే నేను చచ్చిపోతా. రే లోకేష్, ఏంట్రా ఈరోజు కాలేజ్ నుంచి తొందరగా వచ్చేసావు? ఇప్పుడు అన్నయ్యకి ఏమని చెప్పాలి? ప్రియా ప్రపోజ్ చేసిన విషయం అన్నయ్య చెప్పాలా? వద్దులే, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏం లేదన్నయ్య, ఈరోజు మధ్యాహ్నం వరకు కాలేజు. అవునా, సర్లే ఇంటికెళ్ళు. అన్నయ్యకి చెప్దామా వద్దా? లోకేష్, ఏమైనా చెప్పాలారా? ఏం లేదన్నయ్య. వీడేంటి ఫోన్ రాగానే బుక్ పెట్టేసి ఇప్పుడు లేని పైకి వెళ్తున్నాడు? వాడి ఫ్రెండ్స్ ఫోన్ చేసింటారులే. ఏంటి ప్రియా ఈ టైంలో కాల్ చేసావు? మన్నే ఉన్నాడు. నేను చెప్పింది ఏం చేసావు లోకేష్? ప్రియా ఈ లవ్లు గివ్వులు నాకు సెట్ అవ్వు ప్రియా. అదంతా నాకు తెలియదు. నువ్వు ఒప్పుకోపోతే నేను చచ్చిపోతా. ప్రియా అలా మాట్లాడకు ప్రియా. నేను ఇలానే మాట్లాడతా. నీకు ఇష్టమో లేదో చెప్పు. నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఇష్టం లేదంటే మార్నింగ్ నా శవానే చూస్తావు. సరే, నువ్వంటే కూడా నాకు ఇష్టమే. ఐ లవ్ యూ. నిజంగానా లోకేష్? నిజమే ప్రియా. రే, నేను అర్జెంట్గా చూడాలని ఉందిరా. మార్నింగ్ త్వరగా కాలేజ్కి వచ్చేయ్. సరే వచ్చేస్తాలే. సరే. అమ్మయ్యా, ఎలాగో ఓకే చెప్పేశాడు. కృష్ణ, కృష్ణ, ఏంటి? పక్కూర్లో అరటికెళ్ళ కోసే పని ఉందంటే వస్తావా? అవునా, సర్లే వెళ్దాంలే, వస్తాను. తాళ్ళెందుకు కృష్ణ? దూడలు ఉన్నాయి కదా, అవి కట్టడానికి. లోకేష్, చెప్పు వదినా. ఏంటి రోజు 7 గంటలకే కాలేజ్కి వెళ్తున్నావు? అంటే ఈరోజు స్పెషల్ క్లాసులు ఉన్నాయి వదినా. అవునా, సర్లే మన బండి ఉంది కదరా, తీసుకొని వెళ్ళరా. సరే అన్నయ్య. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? వెయిట్ చేపించినందుకు సారీ రా. కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్ ప్రియా? కళ్ళు మూసుకో, చెప్తాను. సరే. ఐ లవ్ యూ లోకేష్. ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? మన ఫస్ట్ లవ్ కి, మన ఫస్ట్ కి. రే చూడు, ఇది నా గిఫ్ట్ మాత్రమే కాదు, నాకుండే చెప్పుడు. నేను గుర్తుకొచ్చిన ప్రతిసారి ఈ బొమ్మను చూడు, నేనే గుర్తుకొస్తా. ఐ లవ్ యూ నే. ఐ లవ్ యూ టూ రా. లోకే, నన్ను ఏ సిచ్యువేషన్ వదలని ప్రామిస్ చేయి. ఎప్పటికి వదలను. అన్నట్రే మర్చిపోయా, రేపు నా బర్త్డే. గిఫ్ట్ ఏమిస్తావు? బర్త్డేనా? లైఫ్ లో నువ్వు ఎప్పుడు మర్చిపోని గిఫ్ట్ ఒకటి ఇస్తాను. సరే. ప్రియాకి గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? అమ్మ చేయనుందిగా, ఇది ఇచ్చేస్తాను. వదినా, ఈ చైన్ తో నాకు అవసరం ఉంది, అన్నయ్యకి చెప్పొద్దు. లోకేష్ ఏంటి ఈ పని చేస్తున్నాడు? ఏ సీత, ఏం నువ్వు ఇంకా ఇంటికి పోలేదా? వెళ్తున్నా కృష్ణ. ఈ చైన్ విషయం కృష్ణకి తెలిస్తే ఏమవుతుందో ఏమో. ఏమైందబ్బా దీనికి ఇలా ఉంది? ఏమోలే. ఏంటి వీడు ఇంకా రావడం లేదు? హ్యాపీ బర్త్డే ప్రియా. నీ విషెస్ కోసమే రా బాబు ఇంతసేపు వెయిట్ చేసింది. నువ్వు వెయిట్ చేస్తుంది నేను అక్కడి నుంచి చూసాలే. అంటే నన్ను కావాలని వెయిట్ చేపించావా? నా బర్త్డే బేబీ, ఇలా అలగచ్చా చెప్పు. సరేలే. ప్రియా, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. నాకేనారా చైన్? అవునే. మరి ఇది ఎక్కువ కాస్ట్ ఉంటది అనుకుంటా. నువ్వే ఒక బంగారం, నీ ముందు అదెంత? ప్రియా, ఈ డ్రెస్ లో భలే ఉన్నావే. నీకు ఇష్టం కాబట్టి వేసుకొచ్చాను రా. అయితే ఒక ముద్దు ఇవ్వచ్చు కదే. హే పో, అవన్నీ పెళ్లి తర్వాతనే. బామ్మ, నేను స్నానానికి వెళ్తున్నాను, అన్నం రెడీ చేసి పెట్టు, చైన్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ చైన్ ఏంటి కనిపించట్లేదు? బామ్మా, బామ్మా. ఏంట్రా? అమ్మ చైన్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? అక్కడనే ఉండాలి, నేనేం తెలియదే. నువ్వు తీయలేదా?
రే లోకి, అమ్మ చైన్ కనిపించట్లేదు, నువ్వేమన్నా తీసావా? అది అన్నయ్య అది ఏంట్రా తడబడుతున్నావు? తీసావా చెప్పు. నేనే తీసాను కృష్ణ. నువ్వు తీసావా? ఎందుకు? నాకు డబ్బు కొంచెం అవసరం ఉంటే కొదవ పెట్టాను కృష్ణ. సిగ్గు లేదా నీకు? మా అమ్మ గుర్తుగా అంత ఒక్క చైన్ మాత్రమే, ఆ ఒక్క చైన్ దొంగలిస్తావా? నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు. నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేవాని కదా. అది కాదు కృష్ణ, నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఛే ఆపు, దొంగతనం చేసిందే కాక మళ్ళీ చెప్పడానికి వచ్చిందంట. రే చేత ఆ పని చేసిందంటే నువ్వు నమ్మినావా? బామా నువ్వు ఆగు. అయినా దొంగతనం చేసిన వాళ్ళు వచ్చి చెప్తే నమ్మకి ఇంకేం చేయాలి? దొంగతనం చేసే వాళ్ళకి మన వాళ్ళు పరే వాళ్ళు ఏంటి? అందరూ ఒకటే. నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడైనా మా ఇంటి సైడ్ వస్తే నీకు మర్యాద ఉండదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఛా. వదినా 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 ఆగు వదినా. ఆ చైన్ తీసి నేనైతే నువ్వు తీసావని ఎందుకు ఒప్పుకున్నావు వదినా? ఒక చైన్ కోసం మీ అన్నదమ్ములు విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కనీసం ఆ చైన్ ఎందుకు తీసానని కూడా అడగవా? చదువుకుంటున్నావు కదా, నీకే అవసరం ఉందో ఏమో. ఇంకొకసారి నీకేదైనా కావాలంటే నన్ను అడుగు, అంతేకాని ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకో. నేను చేసింది చాలా పెద్ద తప్పు. అన్నయ్యకు ఆ చైన్ తీసింది నేనే అని ఎలా చెప్పాలి? రే కృష్ణ, రే ఏమైనా మాట్లాడరా. ఏ చూడు, నీతో మాట్లాడితే నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. నీ మొహం చూస్తే నాకు చిరాకేస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వదినా వదినా. రే అన్నయ్య ఆగు. ఏంట్రా? రే అన్నయ్య నీకో విషయం చెప్పాలరా. ఏంటో చెప్పరా. రే అన్నయ్య ఆ చైన్ తీసి వదిన కాదు నేనే రా. ఏం మాట్లాడుతున్నావురా? నాకు కొంచెం డబ్బులు అవసరం ఉండి ఆ చైన్ కుదరబెట్టేశాను రా. వదిన ఏ తప్పు చేయలేదురా అన్నయ్య. ఎంత పని చేసావు అన్ని వాళ్ళ సీతను అనరాని మాటలని అన్నాను కదరా. నన్ను అడిగితే డబ్బులు ఇచ్చేవాని కదా. రే ఏదో తొందరలో చేసేసాను రా. ఏం తొందరరా? నీ తొందరపాటు వల్ల సీతను తిట్టాల్సి వచ్చింది కదరా. ఇంకొకసారి నేను పనులు చేయకు. ఏమైందిరా పెద్దోడా, చైన్ గురించి ఆలోచిస్తానవా? ఆ చైన్ ఎక్కడుందో తెలిసింది బామ్మ. ఎక్కడుంది? ఎవరు తీశారు? ఆ చైన్ తీసింది మన లోకేష్ గాడే బామ్మ. ఏం మాట్లాడుతున్నావు? మన చిన్నోడు ఇంత పని చేస్తాడు నేను అనుకోలేదురా. అదే బామ్మ నాకు అర్థం కాలేదు. అనవసరంగా వాడి వల్ల మన సీతను తిట్టాల్సి వచ్చింది. నేను చెప్పా కదా మన చేత ఆ పని చేయదని, నువ్వు నమ్మావా? నిజమే బామ్మ. ఇప్పుడు తనతో వెళ్ళి నేను ఏం మాట్లాడుకో నాకు అర్థం కావడం లేదు. జరిగింది చెప్పరా. నువ్వంటే ఇష్టంలే, అర్థం చేసుకుంటుందిలే. ఇప్పుడు తనతో వెళ్ళి నేను ఏం మాట్లాడాలి నాకు భయం వేస్తుంది బామ్మ. ఒరే పిచ్చోడా, నిన్ను వదిలి ఎక్కడ పోతుంది అక్కడ చూడరా. అమ్మాయి ఈ ముసలి తిరిగిచ్చేసింది. సీత, సీత ఏంటి? నన్ను క్షమించి సీత. చైన్ పోయిందని బాధలో తిట్టేసాను తప్ప నీ మీద నా కోపం ఎందుకు ఉంది చెప్పు. అచ్చా, ఎప్పుడు తమ్ముడు గారు నాతో ప్రేమగా మాట్లాడారని ఎప్పుడు కోప్పడుతూనే ఉంటావుగా. అర్థం చేసుకో సీత. సారీ చెప్తున్నా కదా. నీ సారీలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు, లేపో. సీత, సీత నా చిలికవు కదా సీత. అయినా నువ్వు కూడా నా మీద అడిగితే ఎలా చెప్పు? అయినా నాకెవరున్నారు చెప్పు? నువ్వు బామ్మ తమ్ముడు తప్ప. నీ మీద కాకపోతే ఇంకెవరి మీద కోపడతాను చెప్పు? అయినా నేను నీకేమవుతానని నువ్వు నాపై కోపడ్డానికి? నేను నీకేం కానుగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే సీత. నిజంగా నా కృష్ణ? అవునే బాబు, కోపడుతున్నాను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయితే ఈ విషయం వెంటనే పోయి ముసలిదానికి చెప్పాలి. ఏ అది కాదే. ఏమే ముసలి, నీ మనోడు నా ప్రేమను ఒప్పుకున్నాడే. లోకేష్, ఏంటి ప్రియా? నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లవర్స్ తో బయటకు వెళ్తున్నారు. పా మనం కూడా వెళ్దాం. ఇప్పుడు క్లాస్ ఉంది మనకు. రే రోజు ఉండే క్లాస్లే, ఒక రోజు బంక్ కొడితే ఏం కాదు. రా పోదాం. కృష్ణ, ఇవన్నీ ఎందుకు నాడుతున్నావు? అది గొర్రెలకి దొడ్డి రెడీ చేస్తున్నా సీత. సరే నేను సాయం చేస్తా, పట్టు. ఏంటి ప్రియా వీడి నీళ్ళవరా? నేను ఈ డొక్కు బండ్లో రాను. నీతో రావడం కన్నా నేను వాళ్ళతోనే వెళ్తాను. ఏవరా చిన్న బ్యాగ్ అక్కడ పడేసినావు? బామా నా కొత్త బండి కావాలి, అన్నం తీసిమని చెప్పు. ఉండే బండి నీకు ఇచ్చేసి సైకిల్ పోతానే నువ్వు మళ్ళా కొత్త బండి కావాలా? అది కాదురా, నేను నా దగ్గర ఉన్న బండి కూడా నీకు ఇచ్చేసాను కదా, మళ్ళీ కొత్త బండి ఎందుకురా? కాలేజీలో నన్ను అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నా, నా పరుగు పోతుంది. ఈ డొక్కు బండి తీసుకుని పోతుంటే నువ్వు ఏమైనా చేసుకోరా, నా కొత్త బండి కావాలా. సరేరా తీసాను. ఆ బండి ఎంత ఉంటుందిరా? ఒక 2-3 లక్షలేమో ఉంటది. అంత డబ్బులు మీ అన్న ఎక్కడి నుంచి తెస్తారు లోకేష్, నీకు అర్థమవుతుందా? నువ్వు ఆగోదినా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు అనవసరంగా తల దూర్చుకో. మీ ఫ్యామిలీ మ్యాటరా? లేదంతా కాదురా, నాకు బండి తీసావా లేదా చచ్చిపోతున్నా. ఏం అప్పుడే పెద్దవాడు అయిపోయినావా? ఊరుకుంటా అంటే నెత్తి చుట్టూ కూర్చుంటున్నావే. వెళ్ళరా ఇక్కడి నుంచి. రే రే లోకి పదరా, అన్నం తిందాం. మధ్యాహ్నం పెట్టారు కదా అందరూ కడుపు నిండగా, అది చాలే. రే అది కాదురా. ఏమైంది కృష్ణ, మధ్యాహ్నం జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా?
మా తమ్ముడు ఏంటి సీత ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నాడు. చదువుతున్నాడు కదా కృష్ణ, గొప్పలేకపోతున్నాడులే. వాడు నాతో మాట్లాడకుండా నన్ను ఒక పరాయి వాళ్ళ చూస్తుంటే చాలా బాధేస్తుంది సీత. నాకు కూడా చాలా బాధేస్తుంది కృష్ణ, మీ అన్న దమ్ములు ఇద్దరు ఇలా విడిపోయి తిరుగుతుంటే. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాడు కోరుకున్నట్టుగానే కొత్త బండి తీయిస్తాను సీత. అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు కృష్ణ? నాకు 1 ఎకరా పొలం ఉంది కదా సీత, దాన్ని అమ్మేస్తాను. అంటే ఇప్పుడు అది కూడా అమ్మేసి కూలీ పనికి పోతావా? అలా కాదు సీత, నాకు వాడికంటే ఏది ఎక్కువ కాదు. రాత్రింపగలు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే ఇప్పుడు అమ్మేస్తానంటావా? అది కాదు సీత, వాడికి చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా నేనే కదా. వాడు అడిగింది ఏదైనా నేను కాకపోతే ఇంకెవరు తీయిస్తారు? అలా అని ఉన్నదంతా అమ్మేస్తే రేపు ఊర్లో వాళ్ళ పనికి వెళ్తావా కృష్ణ? అయినా ఇప్పుడు అమ్మేస్తే ఏమైంది సీత? తర్వాత వాడికి ఉద్యోగం వస్తే నాకు ఏం కావాలంటే అది తీయిస్తాడు కదా, అది చాలే నాకు. రే ఆగరా, రే పదరా, నీకు కావాల్సిన బండి తీయిస్తాను. రే నిజమే అన్నయ్య? అవునరా నిజమే. నిజం చెప్పు, జోక్ చేయడం లేదు కదా? రే నిజమే చెప్తున్నాను రా. అయితే పదరా వెళ్దాం. పద. రే థ్యాంక్స్ అన్నయ్య. సర్లే నువ్వు ఎక్కరా. రే అన్నయ్య, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి రా 1 రోజులోనే? బాబాయ్ నా పొలం కావాలన్నావు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు అమ్మేస్తాను తీసుకో బాబాయ్. అంత అర్జెంట్ గా అమ్మాల్సిన అవసరం ఏముందిరా? అవసరాలు అనేవి చెప్పిరావు కదా బాబాయ్. సర్లే ఇదిగో. రే కృష్ణ, ఎప్పుడైనా నీ పొలం నీకు కావాలంటే నా డబ్బులు ఇచ్చేసి తీసుకుపోరా. ఆ పొలం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. అవన్నీ నీకెందుకు లేరా, నువ్వు తీసుకెళ్ళు. సరే అన్నయ్య. ఓయ్ రా వెళ్దాం. ఎవడ్రా నువ్వు నన్ను రా వెళ్దామంటున్నావు? హే లోకేష్, నువ్వా? ఎవరిదిరా ఈ బైక్? ఎవరిదంటావేంటే, మందేనే ఈ కొత్త బైక్. కొత్త బైక్ కొన్నావా? ఈ బైక్ చాలా కాస్ట్లీ కదరా, ఎలా కొన్నావు? నా ప్రియా కొడితే నేను ఆ మాత్రం చేయలేనా? సరేరా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. బేబీ ఎలా ఉంది బేబీ ప్లేస్? సూపర్ ఉంది బేబీ. లోకేష్, నీకు డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు ఉందా? లేదు ప్రియా, ఎందుకు ఇలా అడిగావు? నాకు స్మోకింగ్ డ్రింక్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం తెలుసా? ఎందుకు ప్రియా? అప్పుడే కదా అన్ని నిజాలు మాట్లాడతారు. సర్లే నీకోసం నేర్చుకుంటాను. నువ్వు అలా అంటావని నేను నీకోసం ఒక సిగరెట్ తీసుకొచ్చాను. బేబీ స్లోగా తాగు. ఇప్పుడు ఓకేనా బేబీ? ఎక్కడికి రా పెద్దోడా? తమ్ముడు క్యారీ మర్చిపోయినాడు బామ్మ, తీసుకెళ్లి ఇచ్చేసొద్దామని వెళ్తున్నా. ఏమిరా నువ్వు పొలం అమ్మేసి ఓనికి బండి తీసి ఇచ్చినావా? అవును బామ్మ. అయితే తమ్ముని కోసం పొలం అమ్మేసినావు నువ్వు. తమ్ముని బాగా చదివించాలని నీ చదువు కూడా మానేసినావు. నిన్నంతా ఓనికి పెట్టేస్తే రేపు నువ్వు కట్టుకోబోయేదాన్ని ఏమి పెట్టి సాగగలుగుతావు? నా ఒంట్లో సత్తా ఉన్నంత వరకు నేను సీతను బాగా చూసుకుంటాలే బామ్మ, నువ్వు అవే మనసులో పెట్టుకోకు. తమ్ముడు క్యారీ ఇచ్చేసి వస్తాను. రే నేను చెప్పిన హోంవర్క్ రాసుకొచ్చారా? సార్. ఎవరండి మీరు? సార్ నేను లోకేష్ అన్నయ్యని, కొంచెం లోకేష్ పిలుస్తారా? క్యారీ మర్చిపోవచ్చాడు, ఇస్తాను. లోకేషా? వాడు కాలేజీకి వచ్చి 10 రోజులు అవుతుందిగా. ఏం మాట్లాడుతున్నాడు సార్? వాడు రోజు కాలేజ్ రెడీ చేస్తున్నాడుగా. ఏమో కాలేజ్కి అయితే సక్రంగా రావట్లేదు. ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఒక రోజు అడిగాను. రే లోకేష్ ఆగు. చెప్పండి సార్. నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? నేనేం చేశాను సార్? రే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, కొంచెమైనా తెలుస్తుందా నీకు? పోతే పోన్లేను సార్, నేను మళ్ళీ రాసుకుంటాను. మళ్ళీ రాసుకోవడం ఏంట్రా? టాపర్ విత్ 0 అవుతున్నావు. సార్ అది నా ప్రాబ్లం సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వాడు మిమ్మల్ని మోసం చేసి ఏదో చేస్తున్నాడు, కనుక్కోండి.